14 ఎన్నికలు కూడా కష్టపడి అధికారం తీసుకొచ్చిన తర్వాత పార్టీ కష్టపడిన ఒక యువకుడికి పదవి ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు ఒక మంచి పంచాయతీరాజ్ శాఖ ఇస్తే ఆయన అంటాడు పిల్లకాకి ఏమి తెలుసు అంటాడు. అడుగుతున్నాను, మీ జగన్మోహన్ రెడ్డి ఏ కాకి? మీ జగన్మోహన్ రెడ్డి వయసు ఏమిటి? మీ జగన్మోహన్ రెడ్డి అనుభవం ఏంటి? మీ జగన్మోహన్ రెడ్డి చదువుకున్న చదువు ఏమిటి? చిత్తశుద్ధి లేదు మీ జగన్మోహన్ రెడ్డికి, వయస్సు లేదు, పోనీ అలాగనే నీ నీతి నియమాలు లేదు. ఒక అవినీతిలో తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తిని మీరే విమర్శించి ఒక అవినీతి పరుడు, అసమర్థుడు, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలియని వ్యక్తి, అసెంబ్లీలో వాకౌట్ తెలియదు, కట్ మోషన్స్ తెలియదు, ఎడ్జెండింగ్ మోషన్ తెలియదు, ఎప్పుడు ఏ ఫార్ములా రావాలో తెలియదు. ఆయన్ని పట్టుకొని మీరు పెద్ద జాతీయ నాయకుడిగా అవినీతి పనులు పట్టుకొని జాతీయ నాయకుడితో మాట్లాడుతూ మరి పిల్లకాకన్నారే, మీరే కాకుడు. నడుతున్న బొత్స గారిని నువ్వేమో నేను అంటాను మధ్య భ్రమించిన అవినీతి నల్లకాకి. నీకేమైందండి బొత్స గారు? ఒక్కసారే అహంభావం, నేను ముఖ్యమంత్రి అవుతాను, రాష్ట్రం విడిపోతే పర్వాలేదు అని కుమ్మక్కయ్యి కక్కుర్తిగా ముఖ్యమంత్రి పదవి కోసం దిగజారిపోయి ఢిల్లీ వెళ్ళి విభజన కోరిన నువ్వు, నీ పైన అనేక ఆరోపణలు. కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నిన్న చెప్పారు మన ఎమ్మెల్యే, రిపీట్ చేయనక్కర్లేదు. కోఆపరేటివ్ బ్యాంకులో అవినీతి, ఎంతో ప్రతిష్టాకమైన వోక్స్ వ్యాగన్ నాశనం చేసిన నువ్వు, అవినీతి విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమంలో దళితులు, వెనుకబడిన వర్గాలు, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు నీ ఇంటి మీద దాడి చేసిన రోజునే నీ రాజకీయం చచ్చింది, ఈ వ్యక్తిత్వం చచ్చింది. ఇంకో ఎవరైతే ఆ రోజు రాజకీయాన్ని విడమేడతాం, సిగ్గు లజ్జాలని రాజకీయం చేశారు బొత్స గారు. ఎవరన్నా మీద దాడి చేశారు? రాజకీయ నాయకులు కాదు, సమైక్యవాదులు కాదు, మనం వెనుకబడిన దళితులు లేదా వెనుకబడిన బీసీలు, అక్కడ రెల్లి కులస్తులు నీ ఇంటి మీద దాడి చేస్తే సిగ్గు లేకుండా మళ్ళీ ఒక వ్యక్తిని అవినీతి పరుడు మహానాడులో మాట్లాడతాడని అడుగుతున్నాడు. ఎవరు అవినీతి పరుడు? లోకేష్ బాబు ఎప్పుడైనా ఏ అవినీతిని ఎదుర్కొన్నాడా? ఏ పేపర్లోనే సరే, లేదు ఏ ఎంక్వైరీలో కానీ ఎవరైనా సరే చెప్పనండి. లోకేష్ అవినీతి పడా? ఏ వ్యాపారం చేసి అవినీతి పడతాడు? ఆయన హెరిటేజ్ అఫీషియల్ బిజినెస్, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయినా, మొన్న రిజైన్ చేశాను ఆయన మంత్రి అయిన తర్వాత. ఒక న్యాయమైన రైతు తాలూకా వ్యాపారం చేస్తూ ఎప్పటికప్పుడు అకౌంట్ ఇస్తున్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. బొత్స గారు ధైర్యంగా అకౌంట్ ఇవ్వగలుగుతావా? మీ జగన్ ఇవ్వగలుగుతాడా? చెప్పండి. మీరు డిక్లరేషన్ చేయగలరా? మీ ఆస్తులు డిక్లేర్ చేయలేవు, నీతివంతంగా ఉండవు. ఒక చక్కగా ఉపన్యాసం ఇచ్చి ఐటీ తీసుకొని ప్రమోట్ చేసి నిరుద్యోగి ఉపాధి కల్పించాలని చూస్తున్నారు. మొన్న ఒక యాప్ కనిపెట్టి డ్రింకింగ్ వాటర్ని డైరెక్ట్గా ఆయన రివ్యూ, ఒక సర్పంచ్ గారు చేసిన పనిని లోకేష్ గారు చేస్తూ పంచాయతీ మినిస్టర్గా యువత గ్రామీణ వాతావరణంలో ప్రజలాభిమానం పొందుతున్నటువంటి మరి లోకేష్ గారిని విమర్శించే హక్కునికి ఎక్కడ నడుతున్న బొత్స గారిని ఇంతగా తేడారిపడింది మీరు పదవి కోసం, అధికారం కోసం, లేదా జగన్ పాపం కోసం. అంచేత నీవు ఈ వృద్ధ కాకులు మధ్య భ్రమించిన కాకి మాటలు, కాకి అప్పుడొచ్చిన అరుస్తూ ఉంటుంది, ఎందుకు వస్తే ఎవరికి అర్థం కాదు. జనం రాళ్ళు కొడుతూ ఉంటారు ఆ కాకిని. ఆ కాకిగా మారాడు బొత్స సత్యనారాయణ గారు. గత 3 రోజులుగా చూస్తూ ఒక రోజున ఇవ్వచ్చు కౌంటరు. నువ్వు మహానాడిని 3 రోజులు నువ్వు మహానాడిని తెలుగుదేశం పార్టీ విమర్శిస్తున్నావు. ఏం విమర్శించావు? నేను ఉత్తరాంధ్రకి 2100 కోట్లు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, ప్రశంసించావు నువ్వు. అదే నీ విద్యుత ఎవరు చెప్పాలా? ఇవ మహానాడులో చర్చించండి, ఈ ఉపాధి చర్చించండి, లేకపోతే నిరుద్యోగ ఉపాధి అవకాశం చర్చించండి, లేకపోతే వెనుకబడిన ప్రాంతం చర్చించండి అని చెప్పకుండా నువ్వు మధ్య భ్రమించి మాట్లాడడం బొత్స గారు తగదు. నీ జాతకం ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరుందా? చెప్పనండి. ఎక్కడైనా ఛార్జ్ షీట్లో కానీ, పెట్టిన కేసులో కానీ, కోర్టులో కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏమి దొరక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు, సత్యబాబు అంటున్నామని చెప్పి ఓటు కూడా అంటారు. చెప్పనండి, ఎవిడెన్స్ ఇవ్వనండి. ఓటుకు నోట్లో వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్ ఏమంటుందని పెట్టిన కోర్టుకి ఎఫ్ఐఆర్లో చంద్రబాబు గారి పేరుందండి? చంద్రబాబు పేరుందని చెప్పండి. ఆరోపణలు వేరు, కోర్టులో ఏముందో అది తెచ్చి చెప్పనండి. కోర్టులో ఎక్కడ కూడా ఇప్పుడు ట్రయల్ కోర్టులో అవుతుంది హైదరాబాద్లో, ఆంపిల్ కోర్టులో. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేరు లేదు, చంద్రబాబు నాయుడు ప్రస్తావన లేదు. కేవలం వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే తప్ప. పోనీ తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందా? పోనీ నరసింహారెడ్డి గారు కానీ మన 5 అంశాలు పెట్టాం.
అంటే ఆయన కాదండి, నిన్న మాట్లాడిన మాటలు కానీ నిన్న పెట్టిన తీర్మానాలు కానీ అవన్నీ మా అధ్యక్షుడు అనుమతితో నడుస్తాయి. అన్నీ అధ్యక్షుడు అనుమతి లేకుండా ఏ తీర్మానం రాదు. ఆ తీర్మానం వచ్చిందంటే అధ్యక్షుడు అనుమతి ఇచ్చినట్లు లెక్క. ఎంతగానో ఏం కాదా? ఆయన అనుమతి రాకుండా అయితే టీఆర్ఎస్ తీర్మానాలు రావు కదమ్మా. ఆయన యాక్సెప్ట్ చేస్తేనే మొత్తం 36 తీర్మానాలు వచ్చాయి, 28 తీర్మానాలు వచ్చాయి. అదమ్మా కోర్టులో వేసి డ్రాప్ చేసుకుని ఈ రాజశేఖర రెడ్డి ఎందుకు డ్రాప్ చేసుకున్నారు చెప్పాలండి. అప్పుడు బొత్స ఇద్దరు కలిసి ఎంపీలు, రాజశేఖర రెడ్డి ఒక ఎంపీ, బొత్స గారు ఒక ఎంపీ, ఇద్దరు కలిసి తిరిగేవారు ఢిల్లీలో, కలిసి కోర్టుకు వెళ్ళేవారు. ఎందుకు మీ రాజశేఖర రెడ్డి డ్రాప్ చేసుకుని చెప్పాలండి. మీరు డ్రాప్ చేసుకుని మమ్మల్ని అంటే ఎలాగా? స్వయంగా రాజశేఖర రెడ్డి చేసిన కేసు ఆయనే డ్రాప్ చేసుకున్నాడు. మళ్ళీ ఏం కోరారు? ఆ కేసును మళ్ళీ రివ్యూ చేయమని మళ్ళీ విజయం చెప్పి పెట్టారు. భర్త ఏమో డ్రాప్ అవుతాడు, భార్య కోరుతుంది. దాన్ని కోర్టు అలౌ చేయలేదు. మా తప్పేముంది?